నెక్స్ట్ విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర విమానాశ్రయ హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. గత 12 రోజులుగా వారు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు వారంతా. సుమారు 150 మంది హౌస్ కీపింగ్ కార్మికులు ఎయిర్పోర్ట్ సమీపంలోని నేషనల్ హైవేపై కూర్చోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 25 ఏళ్లుగా ఎయిర్పోర్ట్ లో నమ్ముకుని పనిచేస్తున్న తమను ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత యాజమాన్యాలు గాలికి వదిలేసి వెళ్లిపోయాయంటూ కార్మికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కార్మికుల ధర్నాతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వారిని రోడ్డుపై నుంచి పక్కకు లాగేందుకు పోలీసులు ప్రయత్నించారు. సో అది విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర కార్మికులు వ్యక్తం చేస్తున్నటువంటి ఆందోళన. నిజంగా కాంట్రాక్ట్ సిబ్బంది వారంతా కూడా 25 ఏళ్ల నుంచి కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు భోగాపురంలోకి మార్చేశారు కాబట్టి మాకు ఇక్కడ ఉపాధి లేదు, మరి మమ్మల్ని అనవసరంగా తీసేస్తున్నారు, అర్ధాంతరంగా మమ్మల్ని రోడ్డున పడేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటి నుంచో మేము అక్కడ పనిచేస్తున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే పని అక్కడ చేస్తాము, అక్కడ కూడా మమ్మల్ని పెట్టుకోండి, మమ్మల్ని ఇప్పుడు రోడ్డు పైన పడేస్తే మా కుటుంబాలు ఎలా గడవాలి అనేది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వాళ్ళు 12 days గా చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ నేషనల్ హైవే పైన కూర్చున్నారు, ధర్నా చేస్తున్నారు. మా ప్రతినిధి రాజు ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. రాజు, సో వాళ్ళ ఆందోళన చూస్తాం, వాళ్ళు గత కొద్ది రోజులుగా చేస్తున్నారు, కొంత ధర్మమైనటువంటి ఆందోళనలాగానే కనిపిస్తున్నప్పటికీ కూడా ఏమంటున్నారు వాళ్ళని అక్కడికి గవర్నమెంట్ రీజన్స్ ఏం చెప్తోంది? ఎందుకు కాంట్రాక్ట్ ని వీళ్ళని డిస్క్వాలిఫై చేశారు, కొత్త కాంట్రాక్టర్స్ ని ఎందుకు అక్కడ తీసుకున్నారు? హౌస్ కీపింగ్ వర్కర్స్ అందరూ కూడా నేషనల్ హైవే మీద చేసినటువంటి ధర్నాని ఒక విధంగా తప్పుపట్టొచ్చు, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలో న్యాయం ఉంది, ఒక మానవత్వంతో కూడా ఆలోచించాల్సింది అయితే ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చూస్తే వీళ్లలో 1500 రూపాయల జీతం నుంచి వాళ్ళు 16,000 రూపాయలకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి వీళ్ళు పనిచేస్తున్నా కూడా కాంట్రాక్టర్ సంస్థలు కానీ ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ లో పనిచేయించుకున్నటువంటి సంస్థలు కానీ నిర్దాక్షిణ్యంగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి వాళ్ళంతా షిఫ్ట్ అయిపోయారు. కానీ 150 మంది ఉన్నటువంటి కార్మికులకి కనీసం వాళ్ళు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు, వాళ్ళకి ఏదైనా కాంపన్సేషన్ ఇద్దాం, లేదా ఎక్కడి నుంచి తీసుకెళ్లి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇద్దాం అనే ఆలోచన చేయకపోవడం అనేది ఒక విధంగా చెప్పాలంటే యాజమాన్యాల తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటేనే ఆ అర్థం అది కాదా? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎప్పుడు ఎలాగా ఏం చెప్పినా సరే అని చెప్పి దాంట్లో క్లాజ్ లో ఉంటుంది కదా, అందులో ఏం లేదా? దాన్ని తీసుకెళ్లాలని రూల్ ఏం లేదు కదా. కానీ రూల్ ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాల పాటు 25 సంవత్సరాలు సర్వీస్ అంటే ఒక జీవితం ఒక చోటే ముడిపడిపోయి ఆగిపోయినటువంటిది అవుతుంది. అక్కడ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళు వేరే చోట వేరే ఉద్యోగం చూసుకోవడానికి కూడా లేదు. యాజమాన్యాలు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో వాళ్ళకి వచ్చినటువంటి ఇన్కమ్ కంటే ఇప్పుడు వచ్చే ఇన్కమ్ పెరుగుద్ది. వాళ్ళకి కాంపన్సేషన్ అంటే మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఎంతో కొంత అకామిడేట్ చేస్తాం మిమ్మల్ని హామీ ఇచ్చి ఉండొచ్చు, కానీ అలాంటిది ఏమీ చేయలేదు. గడిచినటువంటి 12 రోజులుగా వీళ్ళ తీవ్రమైనటువంటి ఆందోళన శాంతియుతంగా చేస్తున్నారు. ఎవరు పట్టించుకోకపోతే ప్రభుత్వం దృష్టికి వెళ్లాలని వీళ్ళ నేషనల్ హైవే మీద వీళ్ళు ఆందోళన చేసినట్టు దీన్ని ఎంత మాత్రమో సమర్థించేది కాదు. ఎందుకంటే నేషనల్ హైవే మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది, అనేక మంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కానీ వాళ్ళు 150 మంది కాదు, 150 కుటుంబాలని ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాలి. వాళ్ళ ఆందోళన అయితే కొనసాగుతున్నారు. అయితే రాజు, అక్కడ భోగాపురంలో నిర్వహిస్తున్న కంపెనీ ఏం చెప్తోంది? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని అక్కడనే డిప్లీట్ చేసుకునే అవకాశం ఉందా లేకపోతే లేదా? సో ఎట్లయినా వాళ్ళకి మ్యాన్ పవర్ అవసరమే కదా, మరి వీళ్ళు ఇదే మ్యాన్ పవర్ వాళ్ళ కాంట్రాక్ట్ అంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఎక్కడితో ముగిసిపోయింది అనేది వాళ్ళ వాదన. కాంట్రాక్ట్ ముగిసిపోయింది, మేము మిమ్మల్ని విశాఖ ఎయిర్పోర్ట్కే తీసుకున్నాం కాబట్టి ఇక్కడితో పని అయిపోయింది, మీరు ఇక్కడ నుంచి మీ సర్వీసులు మాకు అవసరం లేదు, మేము భోగాపురం ఎయిర్పోర్ట్కి షిఫ్ట్ అయిపోయామని చెప్పేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో నడిచినటువంటి ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యం చేతికి వెళ్ళిపోయింది, జిఎంఆర్ చేతికి వెళ్ళిపోయింది కాబట్టి ఏమీ చేసేది లేదు. వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లేది ఏమీ లేదు. ఈ కుటుంబాల పరిస్థితి అర్థం కానటువంటిది అయితే మాకు ఏ పని తెలియదు, తెలిసింది హౌస్ కీపింగ్, అది కూడా ఎయిర్పోర్ట్ లోనే చేసాం, మాకు ఏదైనా ఒక దారి చూపండి వేడుకుంటున్నారు వాళ్ళు. వేడుకున్నటువంటి వాళ్ళకి అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎయిర్పోర్ట్ యాజమాన్యం కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుండేది. రైట్, థ్యాంక్ యూ రాజు. అంటే కొంత మానవీయ కోణం కూడా ఉంటుంది, మానవీయ కోణం ఉండాలి, కానీ కొన్ని రూల్స్ ఆర్ రూల్స్ ఫర్ ఎవ్రీవన్. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో క్లాజ్ లోనే ఉంటుంది. సరే, ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం కాదు, నిజంగానే వాళ్ళ జీవనోపాధిని కోల్పోతూ ఉన్నారు. కానీ ఆ ప్రైవేట్ కంపెనీ అక్కడ తీసుకుంటున్న యాజమాన్యానికి అక్కడ రూల్స్ వాళ్ళు పాటించాలి. మనం చెప్పేది ఏంటంటే బట్ నిజంగా ఏమన్నా ఆస్కారం ఉంటే అవకాశం ఉంటే
వీళ్ళు ఎప్పటి నుంచి కొద్ది సంవత్సరాలుగా చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళకి 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల సీనియారిటీ కూడా అక్కడ వర్క్ చేసిన అనుభవం ఉందంట. సో ఏమైనా అవకాశం ఉంటే నిజంగా ఇదే మ్యాన్ పవర్ని అక్కడ పెట్టుకుంటే కొంత పెద్ద మనసు చేసుకుని ఆ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఏదో పెద్ద మనసు చేసుకుని వీళ్ళని ఎక్కడైనా ఇన్కల్కేట్ చేయొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చేమో ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్